श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। శ్రీ సాయి సన్నిధి. మనం గత వారం సత్యనారాయణ గురించి, జోసఫ్ గురించి, అంటే బాబా దగ్గరికి వచ్చి బాబా మీద కనిపెట్టడానికి అక్కడ ఎవరెవరు వస్తున్నారు స్వాతంత్ర ఉద్యమంలో, అట్లాగే బాబాకి ఎంత దక్షిణ వస్తుంది, దాని మీద కూడా ఈ ట్యాక్స్ వేయాలని, అట్లాగే హిందువులో ముస్లింలో పెడితే వాళ్ళు బాబా భక్తులు అవుతారని చెప్పి తీసుకొచ్చి చక్రనారాయణ అనే ఒక క్రిస్టియన్ని పెట్టినా కానీ బాబా దగ్గర జరిగేదంతా గమనించి బాబా యొక్క దినచర్యలు గమనించిన ఆయన కూడా పూర్తిగా బాబా భక్తులు అయిపోయాడట. అంటే బాబా అక్కడ మతంతో సంబంధం లేదు, ఆయన ఎవరు దర్శించినా కానీ ఆయనకి భక్తులు అవ్వాల్సిందే. కానీ అందులో ఎక్కడా కూడా ఆయన అలాంటివి చెప్పాడంటే అసలు బాబాని అనుమానించడానికి కానీ లేకపోతే వేదిక చూడడానికి లేనట్టుగా ఆయన ప్రవర్తన ఉండేదట. ఆయనకి డబ్బు పట్ల కానీ లేకపోతే ఎవరైనా ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఆయన కూర్చునే విధానం చూసినా, ఏ విషయం చూసినా కానీ దీనికి దేని మీద ప్రీతి లేదన్నట్లుగానే ఉండేవారట. ఆయన కూడా బాబాలోని గొప్ప విషయాలని, వైరాగ్యాన్ని, ఇలాంటివన్నీ గమనించి ఆయన కూడా భక్తుడు అయిపోయాడు అని చెప్పి చెప్పుకున్నాడు. అట్లానే ఈ వారం మాస్టర్ జనార్దన్ గల్వన్కర్, ఇది సాయి సన్నిధిలో చివరి అధ్యాయం. మొదట సాయి చరిత్రకారుడైన హేమాత్ పంత్కు అల్లుడు, అంటే బాబాజీ ఎవరైతే మొదట రాశారు హేమాత్ పంత్కు అల్లుడు యశ్వంత్ జనార్దన్ గల్వన్కర్. హేమాత్ పంత్కు అల్లుడట. ఇతడు బొంబాయి సెక్రటేరియట్లోని హోంశాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉండేవాడు. హేమాత్ పంత్కు షిరిడీ దర్శించిన ఆరంభించాక సహజంగా తన అల్లుని యోగక్షేమాలు కోరి అతనిని 4-5 సార్లు తనతో కూడా సాయి దర్శనానికి తీసుకుపోయాడు. హేమాత్ పంత్ మరి బాబా దగ్గర ఉంటున్నారు కాబట్టి తన అల్లుడిని కూడా బాబా దగ్గరికి 4-5 సార్లు తీసుకువెళ్ళాడట అతని యోగక్షేమాల కోసం. మొదటి కొద్దిసార్లు సాయిని దర్శించిన గల్వంకర్కు మాత్రం ఆయన పట్ల భక్తి శ్రద్ధలు కలగలేదు. ఎప్పుడైనా చూడండి, మనకి ఆ భావం కలగాలి. మనం ఎవరన్నా బలవంతంగా చేసినా కానీ ఆ భావం రాదు. ఎప్పుడైతే మన మనసుకి అది టచ్ అవుతుందో అప్పుడే మనకి, అంటే ఆయన అనుగ్రహం కలిగినప్పుడు మాత్రమే ఇది ఉంటుంది తప్పించి మొదటిసారి వెళ్ళాడు ఏదో బాగా వెళ్ళాము, రెండోసారి వెళ్ళాం, మూడోసారి వెళ్ళాం, ఇట్లానే ఉంటుంది. ఒక్కొక్కరికి మొదటిసారిలోనే చూడగానే తన జీవితం అంతా కూడా ఈ దర్శనం కోసం వేచి ఉన్నారా అన్నట్టుగా ఉండేదట. అట్లా అనిపించేది. ఇక్కడ ఇతనికి గల్వంకర్కి మాత్రం ఆయన పట్ల భక్తి శ్రద్ధలు కలగలేదు మొదట వెళ్ళినప్పుడు. కానీ తమ పిలుపు భగవంతుని ఆజ్ఞ లేక ఎవరూ షిరిడీకి రాలేదని సాయి అన్నారు కదా. వారి యొక్క పిలుపు ఉంటేనే, అట్లాగే తమ ఆజ్ఞ లేకుండా. స్వామీజీ కూడా అంటారు, నా ఆజ్ఞ లేకుండా చీమ కూడా ఆశ్రమంలోకి రాలేదని. అంటే చూడండి ఎట్లా ఉంటుందో. కానీ తమ పిలుపు భగవంతుని ఆజ్ఞ లేక ఎవరూ షిరిడీకి రాలేదని సాయి అన్నారు కదా. అందువల్లనే ఆయనే అతని అంతరంగంలో క్రమంగా పరిణితి తీసుకొచ్చాడు. బాబానే జనార్దన్ గల్వన్కర్ యొక్క అంతరంగంలో క్రమంగా పరిణితి తీసుకొచ్చాడు. అలా అతని పట్ల సాయి ప్రత్యేక శ్రద్ధ వహించడానికి కారణమేమో అతడికి తెలియకపోయినా సాయికి తెలుసు. అదేంటండి మరి అందరి పట్ల అట్లానే ఉండాలి కదా అంటే, మాస్టర్ గారు అంటున్నారు, ఒకవేళ గల్వంకర్కి తెలియకపోయి ఉండొచ్చు బాబా ఎందుకు అతని పట్ల అంత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అతనిలో అది హృదయ పరివర్తన కలిగించారు అని. సాయికి తెలుసు, ఆ విషయం ఆయన చెప్పారు కూడా. ఒకసారి ఆయన అతనికి స్వప్నంలో కనిపించి అతని 2 రూపాయలు దక్షిణ కోరారు. బాబా జనార్దన్ గల్వంకర్ ఒకసారి స్వప్నంలో కనపడ్డారట. కనపడి 2 రూపాయలు దక్షిణ కోరారు. మరొకసారి కూడా ఆయన కలలో కనిపించి అతనికి 2 ఆదేశాలు ఇచ్చారు. చూడండి, ఇతనికి ఇంకా భక్తి శ్రద్ధలు కలగలేదు, కానీ బాబా మాత్రం ఆయనకి 2 సార్లు, ఒకసారి స్వప్న దర్శించి 2 రూపాయలు దక్షిణ కోరారట, రెండోసారి ఏమో అతనికి 2 ఆదేశాలు ఇచ్చారట. ఏంటంటే, నీవు నీతి నిజాయితీతో ఉద్యోగంలో వ్యవహరించాలి, నీతి నిజాయితీతో ఉద్యోగంలో వ్యవహరించాలి అన్నది ఒకటి. మంచి శీలము, ధర్మబద్ధమైన దాంపత్యము పాటించాలనేది రెండవది. అంటే నీతి నిజాయితీతో అతను ఈ బాంబే సెక్రటేరియట్లో హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడట సూపరింటెండెంట్గా. అందుకని ఇక్కడ బాబా చెప్తున్నారు, నీవు నీతి నిజాయితీతోటి
ఉద్యోగంలో వ్యవహరించాలి అన్నది ఒకటి. రెండవది ఆదేశం ఏంటంటే మంచి శీలము అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండి ధర్మబద్ధమైన దాంపత్యము పాటించాలనేది రెండవది. నిజానికి ఆ 2 స్వప్నాదేశాలకు అర్థం అతడు నిష్ఠా ఓరిమలతో ఈ 2 నియమాలు పాటించమనే. చూడండి, అన్నిటికీ ప్రత్యేకమైన అర్థం ఏంటి అంటే నిష్ఠా ఓరిమలతో ఈ 2 నియమాలు పాటించమని. అతడు చిత్తశుద్ధితో అలానే చేయగలిగాడు కూడా. ఇంతకంటే ఏ సద్గురువైనా చేయగల మేలు ఇంకొకటి ఏముంటుంది? ధర్మబద్ధమైనటువంటి నీవు నీతి నిజాయితీలతో ఉద్యోగంలో వ్యవహరించు. రెండవది మంచి శీలము, ధర్మబద్ధమైన దాంపత్యము పాటించాలని రెండవది. ఈ 2 అతను బాబా చెప్పినట్టుగానే పాటించాడట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఇంతకంటే ఏ సద్గురువైనా చేయగల మేలు ఇంకొకటి ఏముంటుంది? లౌకికమైన కష్టాలు, కోరికలు ఎన్ని తొలగించినా ఇలాంటి నైతిక పరివర్తన రావాలంటే రాకుంటే మనం పొందేది ఏమీ ఉండదు. ఎందుకని మనిషిలో ధర్మమైనటువంటి ఆర్జన, నీతి, అలాగే మంచి శీలము, ధర్మబద్ధమైన దాంపత్యము ఇవన్నీ లేకుండా ఎన్ని పూజలు, ఎన్ని సాధనలు, ఎన్ని చేసినా కానీ వాడు పొందేది ఏమి ఉండదు అంటున్నారు. దేవుడి పేరు చెప్పుకొని ఎంత ఇదిగా చదివినా, మంత్రాలు చదివినా, శ్లోకాలు చదివినా పరివర్తన లేకుండా, మంచి ప్రవర్తన లేకుండా. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఏ సద్గురువైనా ఇంతకంటే చేయగలిగేది ఏముంటుంది అంటే చిత్తశుద్ధిని, పవిత్రమైన హృదయాన్ని, ధర్మబద్ధమైన జీవితాన్ని ఇది గడపగలగటమే అన్నిటికంటే ముఖ్యం. అందుకని మనకి ఎన్ని లౌకికమైన కష్టాలు, కోరికలు తీర్చినా, ఎన్ని తొలగించినా ఇలాంటి నైతిక పరివర్తన రాకుంటే, మనలో అట్లాంటి పరివర్తన కనుక రాకుంటే మనం పొందేదేమీ ఉండదు. మళ్ళీ చెప్తారు, వీడు నాకు ఎన్నో సంవత్సరాలు, ఎన్ని జన్మలుగానే తెలుసు, వీళ్ళు ఇంకా బుద్ధులు పోలేదు, లేకపోతే వాడి సంస్కారాలు మారలేదని బాబా చెప్తారు. మరి బాబా చెప్తున్నాడు, అదే వీడి నాకు పరిచయం చేయడం ఏంటి అంటున్నారు. వీడికి ఇంకా కోతి బుద్ధులు, పెడబుద్ధులు పోలేదు అని అంటూ ఉన్నారు. అంటే వీటన్నిటితో మన కోరికలు, కష్టాలు తీరడంతో పాటు మనలో నైతిక పరివర్తన కలగాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది? అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని నడుచుకోగలిగినప్పుడు మాత్రమే. అందుకే మాస్టర్ అంటారు, ధర్మాన్ని ఆచరించాలంటే ఇది మూల స్తంభం. మనకి అన్ని రూపాల్లో ఆయన ఉన్నాడన్నప్పుడు మాత్రమే వీటితో ఒకలాగా, వాటితో ఒకలాగా, లేకపోతే ఇంకొకరితో ఇంకోలాగా, ఒకటిని మోసం చేయడానికో, ఒకటికి ఇది చేయటం ఇలా లేకుండా మనం ధర్మంగా జీవించాలి అంటే అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని జీవించగలగడమే. అందుకే బాబా చరిత్ర అంతా కూడా ఆయన చేసిన లీలలన్నీ ఏది చూసినా ఆయన్ని గుర్తు తెచ్చేట్లుగానే చేశారంట. అందుకే మాస్టర్ అంటారు, అంతకుముందు ప్రకృతి అందరినీ మాయ చేసినా కానీ అదే ప్రకృతి ఇప్పుడు మనకి సాయి రూపాన్ని దర్శింపజేస్తుంది. ఎందుకని ఆ ఉన్న రూపాలన్నింటిలో ఆయనే ఉన్నారన్న. నీ చూపు ఎక్కడ పడితే, గోడ మీద పడినా, చెట్టు మీద పడినా, ఇంకో కుక్క మీద పడినా, ఎక్కడన్నా పడని అన్ని రూపాల్లోనూ నేనే ఉన్నాను అని గుర్తు చేస్తూ ఉంటుందంట. అందుకని మనలో నైతిక పరివర్తన, ఇప్పుడు మనవాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఎంతకాలం వెళ్తున్నా ఇంకా మార్పు రాలేదు అంటే ఏంటి? వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మనలో మార్పు రావాలని, అంటే ఆ పరివర్తన. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఎన్ని కష్టాలు, లౌకికమైన ఎన్ని కోరికలు తీర్చుకున్నా కానీ ఇలాంటి నైతిక పరివర్తన రాకుంటే మనం పొందేది ఏమి ఉండదు. వేరేవాడు అనుకోవడం కాదు, మనం పొందేది ఏమి ఉండదు. కాలక్షేపంగా అయిపోతుంది తప్పించి మనం పొందేది ఏమీ ఉండదు. మనలోని నైతిక బలహీనతల వలన మరలా అంత దుఃఖము, కష్టము కలిగించగల పాపాలు చేస్తూనే ఉంటాము. ముందు జన్మల్లో వాటిని విధిగా అనుభవించవలసి వచ్చినప్పుడు అవి ఇప్పుడు ఎంత కష్టంగా ఉన్నాయో అంత కష్టంగాను అప్పుడు ఉంటాయి. మనకి అనిపించవచ్చు, ఈ పేరుతో అనిపించాం కదండి, అప్పుడు అది ఒకసారి వేరే దేహం, మళ్ళీ ఎవరికో పుడతాం, ఎక్కడో పుడతాం కదా, అప్పుడు అనుభవానికి వచ్చినప్పుడు చూద్దాంలే అంటే అప్పుడు మళ్ళీ ఆ జన్మలో కూడా వాడు అలానే బాధపడతా ఉంటాడు. అంటే ఇప్పుడు తొలగించుకోవడానికి యత్నించకుండా, మనలో నైతిక పరివర్తన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా, మనలో ఏ మార్పు తెచ్చుకోకుండా ఇంకా అహంకారాది భావాలతోటే జీవిస్తూ ఉన్నట్టుగా ఉండి ఇట్లానే చేస్తూ ఉంటే ఇంకా మనం ఇలాంటివి చేస్తూ తర్వాత కూడా దుఃఖము, కష్టము కలిగించే పాపాలు చేస్తూనే ఉంటాము. ఈ జన్మలో అవి తప్పించుకోవడం ఎంత కష్టంగా ఉందో ఇప్పుడు ఇంకా ఎక్కువ చేసి బలపడుతూ ఉన్నాయి కాబట్టి మరలా వచ్చే జన్మల్లో కూడా వాటిని తొలగించుకోవటము, అలా చేయకుండా ఉండగలగటం అంత కష్టంగానే ఉంటుంది. అందుకని మాస్టర్ అన్నారు, అవి ఇప్పుడు ఎంత కష్టంగా ఉన్నాయో అంత కష్టంగానే అప్పుడు ఉంటాయి. ఇప్పుడు
పరీక్షకు వెళ్ళాలి, ఇంకా చదవలేదు, చదవటం ఇప్పుడు కుదరలేదులెండి అని మనం వాయిదా వేసామనుకోండి, ఈ పరీక్ష తప్పినట్టే మళ్ళీ రెండోసారి పరీక్షకు కూడా మనం చదవటం అనే క్రియ చేయకపోతే ఎన్ని సార్లు వచ్చినా అదే కష్టం ఉంటుంది. అంటే ఇప్పుడెంత కష్టమో మళ్ళీ సెప్టెంబర్‌కి రాద్దామనంటే సెప్టెంబర్ కూడా అంతే కష్టం ఉంటుంది. అంటే ఈ జన్మలో మనం తప్పించుకోకుండా ఉంటే ఎంత కష్టమో, అప్పుడు ఎదురైనా కానీ అవన్నీ మనకి అంతే కష్టంగా అప్పుడు ఉంటాయి. ఇప్పుడు ప్రత్యేకమైన యత్నంతో, వివేకంతో కూడిన యోచనతో మన బలహీనతను తొలగించుకునే యత్నం మనం ఈ జన్మలో చేయకుంటే, అలా చేసే సంస్కారం అంటే మానసికమైన అలవాటు మరు జన్మల్లో కూడా మనకు కలగదు. ఏమోలెండి ఇప్పుడెక్కడ చేస్తాం, తర్వాత చూసుకుందాంలెండి వచ్చే జన్మల్లో అని గనక అనుకుంటే, మళ్ళీ మహర్షి గారు అంటున్నారు, అలా చేయాలని అనిపించే సంస్కారం కూడా రాదట. ఇప్పుడు కనీసం తెలిసింది ఏదో దయ వల్ల చేస్తే మనకి మేలని. కానీ ఏం చేస్తాంలెండి ఇవన్నీ, ఇప్పుడెక్కడ చేస్తాం, అన్ని బరువు బాధ్యతలు, పిల్లలు, పెళ్ళిళ్ళు ఏదో ఉన్నాయి. ఎప్పుడో చేద్దాం, లేకపోతే మరు జన్మలోనో లేకపోతే చివరికో చేద్దాం అనుకున్నాం అని కనుక దాన్ని వాయిదా వేసుకుంటే, తర్వాత జన్మల్లో మళ్ళీ అలా చేయాలని అనిపించే ఆలోచనలు కూడా రావట. అంటే మాస్టర్ గారు అంటున్నారు, అవి సంస్కారాలు, అదే మానసికమైన అలవాటు మరు జన్మల్లో కూడా మనకు కలగదు. అందుకని ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం అదే మనతో వస్తుంది. అందుకని కష్టమైనా కానీ బాగా చెప్పారు, మన ఉన్నతి కోసం చెప్పారు. మనం శ్రేయస్సు పొందాలి. మన శ్రేయస్సు అంటే కేవలం లౌకికమైన శ్రేయస్సు కాదు. నేను ఏమున్నా లేకపోయినా ఆనందంగా ఉండగలుగుతున్నానా, నాకు దుఃఖ స్పర్శ లేకుండా ఉండగలుగుతున్నానా, అది ఆనందంగా జీవించడం అంటే. ఒక వస్తువు కొన్నాం అనుకోండి, ఆ వస్తువు కొన్నప్పుడే ఆనందం, 2 రోజుల నుంచి మళ్ళీ బాధే. దానికేమన్నా అయినా బాధ. ఈ వస్తువుతో ఇది కొనేసాం కాబట్టి మనకి ఆనందం ఉంటుందంటే ఉండదు. ఇంకోటి కొనేదాకా మళ్ళీ ఏదో కొత్త కోరిక వస్తుంది, ఇంకోటొస్తుంది. అంటే వాటితో ఉండదు. ఏమున్నా లేకపోయినా మనం ఆనందంగా ఉండగలుగుతూ ఉన్నామా. అందుకని ఇప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో ముందటి జన్మల్లో కూడా అలానే కష్టంగా ఉంటది. పైగా ఇప్పుడు కనుక యత్నం చెయ్యకపోతే, కనీసం మనం కదులుతూ ఉంటే ముందుకు వెళ్తూ అనేది ఉంటుంది. అసలు కదలకుండా అక్కడే ఉన్నాం అనుకోండి, అట్లానే ఉంటాం. ఇప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో ముందు జన్మలో కూడా అలానే కష్టంగా ఉంటుంది. అలా కాక ఈ జన్మలో గనక శక్తి వంచన లేకుండా మన బలహీనతను తొలగించుకునే యత్నం చేస్తే, ముందు బాబా అన్నట్టు మనలో ఉన్న వాడాలో ఉన్న దొంగని కనిపెట్టాలి. మనలో బలహీనతలు ఏమున్నాయి? ఈ బలహీనతను తొలగిస్తే కానీ, కనీసం చూడండి, ఇప్పుడు బలహీనత ఉంటే తప్పించి దాని మీద దృష్టి పెట్టలేం. మనకి ఎవరన్నా ఏదైనా చెప్పారనుకోండి, పలానా మీరు ఆ బిల్డింగ్‌లోకి వెళ్తున్నారా, అక్కడ పిక్ పాకెట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. మీకు తెలియకుండానే మీ పర్సులు లేకపోతే వాచ్‌లు, గొలుసులు కొట్టేస్తారు, ఫోన్ కొట్టేస్తారు అన్నామనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉంటాం. ఎందుకని దృష్టి పెట్టాం గనక. తెలియలేదనుకోండి మామూలుగా వెళ్తాం. మనలో ఈ బలహీనతలున్నాయని తెలుసుకున్నప్పుడు, ముందు మనం బలహీనతను జయించాలి అంటే, నాలో ఈ బలహీనత ఉంది అని మనలో మనం తెలుసుకోగలగాలి. నేను నలుగురిలో ఇలా మాట్లాడుతూ ఉన్నానా? లేతే మనసు నొప్పిస్తూ ఉన్నానా? తెలియకుండానే నేను ఇలా అంటూ ఉన్నానా? ఇప్పుడు అలా ఆలోచించామనుకోండి, అప్పుడు రెండోసారి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? మాట ద్వారా మనకి ఇంత కీడు జరుగుతోంది. మనం సాధించుకునేది, మనం సాధనలో చేసేది గూడా మన మాట వల్ల ఇంత పక్కన వాళ్ళ మనసు గాయపడితే దీనివల్ల ఇది కలుగుతుంది అని ఆలోచించుకున్నప్పుడు, మనం సాధ్యమైనంత వరకు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడే మాట పక్కన వాళ్ళకి ప్రియంగా ఉండాలి. లేకపోతే మనం వాళ్ళకి ఏం చేయలేకపోయినా వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళకి ఆనందాన్ని కలిగించేట్టుగా ఉండాలి అని ఇలా ఉండగలిగామనుకోండి. అంటే ఇట్లా ఆలోచన చేయటం అనేది మనకి ఎంత ముఖ్యమో అన్నమాట. కనుక శక్తి వంచన లేకుండా మన బలహీనతను తొలగించుకునే బలహీనతని మనం జయించలేకపోవచ్చు. కానీ మనం దాని మీద ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి మనకి అలవాటవుతుంది. దానికి గాను ముందు మన బలహీనతను తెలుసుకోమంటున్నారు. అలా యత్నం చేసే సంస్కారం మరు జన్మలో మనతో కూడా వచ్చి, అప్పుడు ఆ ప్రయత్నం ఇప్పటికంటే సులభమవుతుంది. ఒకవేళ ఈ జన్మలో సాధించలేకపోయాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం, పడుతూ ఉన్నాం, లేస్తూ ఉన్నాం, అయ్యయ్యో! బాబా చెప్పారు మళ్ళీ, నిన్న గూడా అనుకున్నాను కానీ మళ్ళీ ఇవాళ ఇలానే ప్రవర్తించాను. ఈసారి అలా చేయకూడదు. ఆయనకి ఇలా చేస్తే ఏషం కలుగుతుందని చెప్పారు. ఎప్పుడు ఆయన మెప్పు పొందేది నేను? ఏ జన్మలో మెప్పు పొందగలుగుతాను? అని ఆలోచన చేశామనుకోండి, ఇలా చేసి మనం పడి లేవకపోవచ్చు, మళ్ళీ పడుతూ ఉండొచ్చు, మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉండొచ్చు. కానీ నిరంతరం దాన్ని చేయకూడదు అనే ఒక ఆలోచన అయితే ఉంది గదా! ఇలా కనుక ఉంటే, ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇలా చేస్తూ ఉన్నాం కాబట్టి మానసికంగా మనం అలవాటు ఏర్పరచుకున్నాం. మనం గెలవలేదు. పరీక్షకెళ్తూ ఉన్నాం, తప్పుతూనే ఉన్నాం. కానీ మనం పరీక్ష గెలవాలి, పరీక్షలో పాస్ అవ్వాలని పెట్టుకున్నట్టుగానే నా ఈ బలహీనతను జయించాలి. ఎందుకు? ఇది నా శ్రేయస్సు కోసం బాబా చెప్పింది. ఆయన మెప్పు పొందాలి. లేకపోతే ఈ జీవితం వ్యర్థం. చూడండి, అలాంటి మనసు రాగలగాలి. లేకపోతే వ్యర్థం. అందరూ వచ్చినట్టే వచ్చారు, తిన్నాం, ఉన్నాం, వెళ్ళిపోయాం. అయిపోయింది.
తర్వాత మన గురించి అడిగేవాళ్ళే ఉండరు. లేదు, ఈ జీవితంలో బాబా యొక్క మెప్పు పొందాలి, కనపడి ఆయన చెప్పాలి మనకి అనేటువంటి కోరిక రావాలి ముందు. ఇలా మనం బలహీనతని జయించడానికి గట్టిగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ జన్మలో మనం వాటిని జయించలేకపోయినా ఈ చేస్తూ ఉన్న ప్రయత్నం ఉంది చూసారా, అది అలవాటు అవుతుంది. ఫస్ట్ రోజు మనకి డాన్స్ రాదని పిల్లలు అంటాం అనుకో, వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. మనం కోపడ్డాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు నేర్చుకోలేరు. ఎందుకని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే కానీ వాళ్ళకి అది పర్ఫెక్ట్ అవ్వదు. మనం మొదటే చూసి మన ఎక్స్పెక్టేషన్ అది పెట్టుకొని మొదటి రోజే నువ్వు అలా చేయలేదు ఇలా చేయలేదు అన్నాం అనుకోండి, వాళ్ళకి అవన్నీ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అంటే ఈ చేసే అలవాటు ఎట్లయితే ఉందో అది మానసికంగా కూడా తర్వాత జన్మల్లో ఆ ప్రయత్నం ఇప్పటికంటే కూడా సులభమవుతుంది. అందుకే మాస్టర్ గారు అంటారు, మన సంస్కారాలు భూమిలో బలంగా నాటుకున్నటువంటి స్తంభాలు లాంటివట. ఎన్నో జన్మలుగా వస్తూ ఉన్నాయి. ఈతోనండి అసలు మన ఈ ఆలోచన లేకపోయినా వస్తుంది. మన ఈ జన్మ ఒక్కటే కాదు కదా, ఎన్నో జన్మల నుంచి మనం తీసుకొని వస్తూ ఉన్నాం. ఈ బలంగా నాటుకున్న సంస్కారాలు ఎలా ఉన్నాయి అంటే, ఒకసారి బాగా పెద్ద స్తంభాన్ని పాతారనుకోండి భూమిలోకి, మనం వెళ్ళి కదిలిస్తే ఇంత కూడా కదలదు. పిల్లలు తిరిగి ఆడుకుంటూ ఉంటారు, ఏ మాత్రం కదలదు. అయ్యో ఈ స్తంభాన్ని పెకిలి వేయాలండి, దీన్ని తీసివేయమన్నారు, ఎట్లా చేతితో లాగుతుంటే వస్తుందా ఎప్పటికంటే రాదు. అంత బలంగా ఉంటాయి మన సంస్కారాలు. కానీ రోజు కదిలిస్తూ ఉండాలి, కదలదు. 4 నెలలు కూడా కదలలేదు అనుకోండి, కానీ 4 నెలల ఒకటో రోజున ఇంత కదులుతుంది. నెట్టి దానికి ఇంత. అంటే మన ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ చేయటం అనేది మనం వదిలిపెట్టకుండా చేస్తూ ఉంటే, అప్పుడు ఆ సంస్కారాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం ఆరంభం అవుతుంది. అది ఈ జన్మలో పోకపోయినా మరు జన్మలో దాన్ని తొలగించుకునే ఇదిగా మనలో అదే బలపడుతుందట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అలా యత్నం చేసే సంస్కారం మరు జన్మలో మనతో కూడా వచ్చి అప్పుడు ఆ ప్రయత్నం ఇప్పటికంటే కూడా సులభం అవుతుంది. ఇప్పుడు చేయకుండా ఉంటేనేమో మళ్ళీ చేయాలని కూడా అనిపించదు. ఇప్పుడు చేస్తూ ఉంటే ఇప్పుడు రాకపోయినా కానీ తర్వాతైనా తేలికవుతుంది అంటున్నారు. జనార్దన్ గల్వంకర్ అలాంటి వాడు కనుకనే సాయి ఈ జన్మలో ఒక్కసారి హెచ్చరించగానే చిత్తశుద్ధితో వాటి ప్రయత్నం చేసి సఫలుడయ్యాడని మనం తలచవచ్చు. అందుకు ఒక ఆధారం కూడా ఉంది అంటున్నారు మాస్టర్ గారు. అవునండి, ఆయనకి ఎందుకు చెప్పారు అంటే, ఆయనకి అవసరం అని చెప్పారా? అంటే ధర్మంగా ఉండట్లేదని చెప్పాడా? నీతిగా ఉద్యోగం చేయట్లేదని చెప్పాడా? లేకపోతే ధర్మబద్ధంగా ఉండి శీలంతో లేకపోతే ధర్మబద్ధమైన దాంపత్యం చేయట్లేదని చెప్పాడా? ఎందుకు చెప్పారు అంటే, అతనికి అవసరమైంది కాబట్టి చెప్పారా అని మనకు అనిపించవచ్చు. మనకి చెప్పలేదంటే మనం ఇవన్నీ చేయట్లేదు, మనం మంచిగా ఉన్నామని అర్థమా? మాస్టర్ చెప్తారు దానికి. ఒకసారి సాయి ఇతర భక్తులతో గల్వంకర్ గత జన్మల నుండే నిజాయితీ పవిత్రత గలవాడని చెప్పారు. అంటే బాబా ఒక్కోసారి వాళ్ళ గత జన్మల గురించి చెప్పేవారు కదా, అట్లా వేరే భక్తులతో చెప్పారంట. జనార్దన్ గల్వంకర్ యొక్క గత జన్మల గురించి చెప్తూ అతడు నిజాయితీ పవిత్రత కలవాడని చెప్పారు. తర్వాత ఆ భక్తులే ఆ విషయం అతడితో చెప్పారు, నీ గురించి బాబా ఇలా అన్నారు. అలా అయితే బాబా అతడిని ఈ జన్మలో అలా మరలా హెచ్చరించవలసిన అవసరం ఏమిటన్న ప్రశ్న రావచ్చు. ఇప్పుడు మనం అనుకున్నది అవునండి, మరి గత జన్మల నుంచి అతను నిజాయితీతోటి ధర్మబద్ధంగా ఇలా ఉంటే మళ్ళీ పైగా బాబా దాన్ని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎందుకు హెచ్చరించారు అని మనకు అనిపించవచ్చు. ఒక్కొక్క సద్గుణం కానీ దుర్గుణం కానీ స్థిరపడటానికి కొన్ని జన్మల పడుతుంది. ఇవాళ వచ్చేసింది మంచి గుణం వచ్చేసింది అంటే మనం రేపే మారచ్చు. అది స్థిరమైపోయేట్టుగా ఉండాలి. అందుకని బాబా అతని గత జన్మల నుంచి దేన్నైతే పొందగలిగాడో పాటించగలుగుతూ ఉన్నాడో దాన్ని మళ్ళీ రీఇన్ఫోర్స్ చేస్తూ ఉన్నారు. స్వప్న దర్శనం ఇచ్చి చెప్పి, నువ్వు నిజాయితీగా ఉండు, ఉద్యోగంలో ధర్మబద్ధంగా ఉండు, మంచి పవిత్రత కలిగి ఉండు, మంచి శీలం కలిగి ఉండి ధర్మబద్ధమైన దాంపత్యం కలిగి ఉండు, వీటిని పాటించు అని అతనికి మళ్ళీ గుర్తు చేసి రీఇన్ఫోర్స్ చేస్తున్నారు. అంటే గత జన్మల నుంచి అతను ఏదైతే సాధన పాటిస్తూ వస్తూ ఉన్నాడో ఈ జన్మలో కూడా ఆ గుణాలు అతనిలో స్థిరపడటం కోసం బాబా చెప్పారు. మరి మనకి చెప్పలేదంటే అర్థం ఏంటంటే మనం గత జన్మల నుంచి ఇంకా చేయటం మొదలు పెట్టలేదు. అంటే ఎందుకు వస్తుంది ఈ ప్రశ్న జనరల్గా? అవునండి, మనకు అవసరమైతే బాబా చెప్పారు కదా అనిపిస్తుంది. అంటే మనలో ఆ సద్గుణాలు బలపడటం కోసం గత జన్మల నుంచి ఎవరైతే సాధన చేసుకునే వస్తూ ఉన్నారో వాళ్ళ కోసం. అందుకని ఇతను లేనప్పుడు పరోక్షంగా బాబా చెప్తున్నారు అతను చాలా నీతిగా ఉన్నాడు అని, ఇతని యొక్క పవిత్రత గురించి నిజాయితీ గురించి బాబా చెప్పి ఇక్కడ. అందుకని దీనికి మాస్టర్ చెప్తున్నారు, ఒక సద్గుణం కానీ దుర్గుణం కానీ స్థిరపడటానికి కొన్ని జన్మలు పడుతుంది. ఒక సద్గుణం అప్పటికప్పుడే మనలో ఏర్పడుతున్న దశలో జన్మించిన ప్రతిసారి సుఖాలను కోరే స్వభావం కల ఇంద్రియాలు
మనుషుల ప్రభావం వలన మనం బాహ్య ప్రభావాలకు లోనై మనలో బలహీనతలు ఏర్పడి బలపడే ప్రభావం ఉంటుంది. అంటే అప్పుడే మనం సంస్కారాలు అనుకుంటున్నాం జన్మలకి బలపడి మనం చేసుకుంటూ పోతుంటే అవి అలవాటైపోయి జన్మ సంస్కారాలు ఏర్పడతాయని. అలానే ఇలాంటి గుణాలు కూడా బలమైన మంచివి ఏర్పడుతూ ఉన్నప్పుడు అవి కూడా మళ్ళీ ఇప్పుడు నిన్న నుంచి పారాయణ మొదలుపెట్టాం అనుకుందాం, 2 రోజులు చేసిన తర్వాత 3 రోజుల నుంచి మళ్ళీ ఎవరో వచ్చి ఆటలకో లేకపోతే కాలక్షేపానికో తీసుకెళ్తూ ఉన్నారనుకోండి, అలవాటు పోతుందా పోదా? లేదు, నువ్వు 6ంటికి హారతి అంటే హారతి చేయి, 7ంటికి పారాయణ అంటే పారాయణ చేయన్నావు అనుకోండి, దాన్ని పాటించడం ముఖ్యం. కానీ 2 రోజులు చేయగానే 3వ రోజు ఎవరో వచ్చి దాన్ని చెడగొడుతూ ఉన్నారు అంటే బాహ్య ప్రభావం చేత. అందుకని మాస్టర్ గారు అన్నారు, ఒక సద్గుణం అప్పుడప్పుడే మనలో ఏర్పడుతూ ఉన్నప్పుడు ఆ దశలో, అట్లాగే జన్మించిన ప్రతిసారి సుఖాలను కోరే స్వభావం కల ఇంద్రియాలు మనస్సుల యొక్క ప్రభావం 2 రోజులు చేసాం కదా, వెళ్ళి ఆడుకుందాం అనిపించింది అనుకోండి, అయిపోయింది. మళ్ళీ 4వ రోజు ఏమనిపిస్తుంది, నిన్న బాగుంది బయట ఆడుకుంటే ఇవాళ కూడా ఆడుకుంటేనే బాగుంది అనిపిస్తుంది. అందుకని వాటి ప్రభావం మనలో ఈ ఇంద్రియాలు మనసుల ప్రభావం వలన మరలా మనం బాహ్య ప్రభావాలకు లోనై మనలో బలహీనతలు ఏర్పడి బలపడే ప్రభావం ఉంటుంది. ఆ బలహీనత అప్పుడు సద్గురువు మనల్ని హెచ్చరిస్తారు, దానిని అమలు పెట్టే మన ప్రయత్నానికి వారి అండ ఉంటుంది, వారిపై మనకు గల భక్తి శ్రద్ధలు తోడై బలపరుస్తాయి, అందుకు ఆయన హెచ్చరిస్తారు. ఇలా అంటే సాయి స్వప్నంలో కనిపించి ఇలా ఆదేశించని వారమంతా ఆ సద్గుణాలను ఇదివరకే సాధించుకున్న వారమని భ్రమపడకూడదు. నాకు చెప్పలేదండి బాబా, అంటే నాకు బాగానే ఉంటుంది, ఈ గుణాలన్నీ మంచిగా ఉన్నాయి, అందుకే ఆయన చెప్పలేదు అని భ్రమించకూడదు అంటున్నారు. ఇలా అంటే సాయి స్వప్నంలో కనిపించి ఇలా ఆదేశించని వారమంతా, అంటే జనార్దన్ గల్వంకర్ని ఇదంతా ఆదేశించారు కదా, మరి మనల్ని ఆదేశించలేదు కదా, అంటే మనకు అవసరం లేదేమో అని మనం భ్రమించకూడదు. అదే నిజమైతే ఈ జన్మలో మరలా సద్గురు సేవ, మహల్సాపతి, పురందరే రేగే వంటి వారికి లభించినట్లే మనకు లభిస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం కదా, ఏమో మనం కూడా అక్కడ ఉంటే ఎంత బాగుంటుంది, స్వామీజీ సన్నిధిలోనో మాస్టర్ గారి సన్నిధిలోనో. సరే, బాబా అంటే 1918లోనే ఆయన మహాసమాధి తీసుకొని ఆయన చైతన్య స్వరూపులు అయ్యారు. మరి తర్వాత వచ్చిన మాస్టర్ గారు బాబా మనమనటి వరకు ఉన్నారు కదా, మనకి వాళ్ళ దర్శనం అంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. దానికి సమాధానం ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఒక మహల్సాపతికి లేకపోతే ఒక బిఆర్కే గారికో అన్నన్ని సంవత్సరాల పాటు, మహల్సాపతి కూడా ఎన్ని సంవత్సరాలు సేవించారు బాబాని. మళ్ళీ అలానే మనకి ఇప్పుడు స్వామీజీ దగ్గర బిఆర్కే గారు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు సేవించారు. మరి అలాంటి అదృష్టం మనకి కలగలేదే, దర్శనం కూడా కలగలేదే, లేక అలాంటి సన్నిధి లభించలేదే అంటే, ఒకవేళ మనం గతం నుంచే పవిత్రులం అయ్యుండి ఇలాంటివన్నీ పాటిస్తూ ఉంటే, అంటే ఇదే కనుక నిజమైతే ఈ జన్మలో మరలా సద్గురు సేవ, మహల్సాపతి, పురందరే రేగే వంటి వారికి లభించినట్లే మనకు లభిస్తుంది. మన నడవడి ఎవరు మన ఎదుట కూర్చొని విమర్శించలేనిదిగా ఉంటుంది. పరోక్షంగా అసూయతో వారెన్ని అనుకున్నా సాయి మనకి జన్మలో ఇలా దర్శనమిచ్చి హెచ్చరించకపోవడానికి ప్రధాన కారణం, మనలో అట్టి ప్రయత్నం కూడా గత జన్మల్లో ఆరంభం కాలేదన్నమాట. అంటే మనలో ఎందుకు బాబా చెప్పలేదు, ఒక గల్వంకర్కే చెప్పారు అంటే, ఎవరికైతే ఆ ప్రయత్నం ఆరంభమై ఆ గుణం బలపడుతూ ఉందో మళ్ళీ ఈ జన్మలో అది జారిపోకుండా ఉండడం కోసం చెప్పారు. బాబా మాకు చెప్పలేదు కదండి, మనకి అవసరం లేదండి అని అనుకుంటే, మనం అంత పవిత్రులమే అయి ఉంటే మనకు కూడా మహల్సాపతికి లేకపోతే మిగిలిన భక్తులకి లభించినట్లే సాయి సన్నిధి లభించి ఉండాలి కదా అంటున్నారు మాస్టర్ గారు. అందుకని మనం అలా భ్రమపడకూడదు. అదే నిజమైతే ఈ జన్మలో మరలా సద్గురు సేవ, మహల్సాపతి, పురందరే రేగే వంటి వారికి లభించినట్లే మనకు లభిస్తుంది. మన నడవడి ఎవరు మన ఎదుటకు వచ్చి విమర్శించలేనిదిగా ఉంటుంది మన ప్రవర్తన అంటున్నారు. పరోక్షంగా అసూయతో వారెన్ని అనుకున్నా సాయి మనకి జన్మలో దర్శనమిచ్చి హెచ్చరించకపోవడానికి ప్రధాన కారణం మనలో అట్టి ప్రయత్నం కూడా ఆరంభం కాలేదన్నమాట. ఆయన హెచ్చరిక చేసిన దానిని విశ్వాసంతో ఆచరించే దశలో మనం లేనట్లు. అందుకే ఆయనకు ఒక్కసారి హెచ్చరిస్తేనే, స్వప్నంలో హెచ్చరిస్తేనే తను అది పక్కగా అట్లా దాన్ని పాటించాడని చెప్తున్నారు. గత జన్మల్లోనూ మళ్ళీ ఇక్కడ హెచ్చరిస్తే, ఒకవేళ మనం బాబా అనుకున్నారు మన కల్లో కానీ వీళ్ళకి చెప్పినప్పుడు ఎట్లాగో ఆచరించేవాడు కాదని చెప్పి ఆయన హెచ్చరించలేదు అంటున్నారు. అంటే మనం వాటిని చెప్తే కూడా ఆచరించే దశలో మనం లేనట్లయే.
అందుకు ఒకటే గుర్తు, ఈనాడు సాయి చరిత్ర బోధ చదువుకుంటూ ఉంటే ప్రత్యక్ష భక్తులందరికీ ఆయన ఎలాంటి హెచ్చరికలు చేశారో తెలుస్తుంది. వాటిని వెంటనే వారి ఆదేశంగా తలచి మనం వాటిని పాటించే తీవ్ర యత్నం చేయలేకపోతాం. చూడండి, మామూలుగా మనకి బాబా వాళ్ళకి చెప్పారండి, వీళ్ళకి చెప్పారండి అనుకుంటాం చేదో చదువుతూ ఉన్నప్పుడు. ఈనాడు సాయి చరిత్ర బోధ చదువుకుంటూ ఉంటే ప్రత్యక్ష భక్తులందరికీ ఆయన ఎలాంటి హెచ్చరికలు చేశారో తెలుస్తుంది. బాబా ఎవరిని ఎలా ఒక్కొక్కరికి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అవసరమైన హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. వాటిని వెంటనే వారి ఆదేశంగా తలచి మనం వాటిని పాటించే తీవ్ర యత్నం చేయలేకపోతాం. మనకే చెప్పారు అన్నట్టుగా మనం చేయలేకపోతాం. అలాంటప్పుడు ఆయన మనకి ఏం ఆదేశించినా ప్రయోజనం ఏముంది? బాబా ఇది భక్తులకు చెప్పారు, ఇది మనకు కూడా వర్తిస్తుంది అని మనం ఆచరించాలి కదా. నువ్వు వాడొక్కడికే ఉందా, ఇవి నీకు డబ్బే బ్రహ్మం అన్నాడు, మనకు కాదా? కాదండి, ఆ ధనవంతుడికి మాత్రమే బాబా ఆ మాట అన్నారు, బాబా దగ్గరికి వచ్చి బ్రహ్మజ్ఞానం ఇస్తే వెళ్ళిపోతా అన్నాడు అన్నప్పుడు అతని మీద మనం ఒక ఇంప్రెషన్ ఏర్పరచుకుంటాం. కానీ బాబా మనకే చెప్పారు, నిజంగా నేనక్కడుంటే నేనేం చేసేవాడని ఆలోచించాం అనుకోండి, నా జోబులోనే ఒక 500 రూపాయలు ఉండి బాబా 5 రూపాయల కోసం అడిగి పంపిస్తూ నేను బ్రహ్మజ్ఞానాన్ని అర్పిస్తూ ఉండి అది చూస్తూ ఉన్నా, వాళ్ళు ఇస్తున్నా నేను తీసి ఇవ్వగలిగేవాడిని. ఇదేంటి బాబా మీరు నేను ఇక్కడ ఉంటే 5 రూపాయల కోసం అన్నిసార్లు పంపిస్తున్నాను, ఇదిగోండి 50 రూపాయలు దక్షిణగా ఇస్తున్నానని ఇవ్వగలిగేవాళ్ళమా? మనం ఏమనుకుంటున్నాం, అతను చూడండి ఎంత ధనికుడైనా కానీ ఈయనకి మాత్రం బ్రహ్మజ్ఞానం కావాలంటే జోబు నుంచి 5 రూపాయలు కూడా తీయలేదు, పైగా బాబా అన్నిసార్లు పంపించి డబ్బు లేదంటే కూడా మరి మనమైతే ఏం చేసుండేవాళ్ళం అని ఆలోచించుకోవాలి. అందుకని అంటే మనం చెప్పినా కానీ ఆచరించలేని స్థితిలో మనం ఉన్నాం కనుక బాబా చెప్పట్లేదు. ఆయన డైరెక్ట్గా హెచ్చరించిన భక్తులకి హెచ్చరించిన విషయాలని అవి మనకి చెప్పలేదు అన్నట్టుగానే వాటిని ప్రయత్నం చేయటానికి కూడా, అంటే వాటిని పాటించడానికి మనం ప్రయత్నం చేయకపోవడమే మనలో కనపడుతుంది. లేదు బాబా అలా అన్నారు కాదు మనం చేయాలి. ఇప్పుడు బాబా చెప్పినవి ఎన్నో ఉన్నాయి, వాళ్ళని వీళ్ళని నిందించవద్దని చెప్పారు, దానికి అవి చెప్పారు, ఇవి చెప్పారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం ఏమనుకుంటున్నాం, అవి బాబా నాకే చెప్పి నన్ను పాటించమన్నారు అనుకోవట్లా. వాళ్ళకి పరిస్థితులు ఉన్నాయి చెప్పారు, బాబా వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ ఉదాహరణతో చెప్పారని మనం అనుకుంటున్నామే. కానీ అంటే అందుకని బాబా అన్నాడు, మీకు డైరెక్ట్గా చెప్పినా కానీ మీరు ఎట్లాగో పాటించడం అనుకున్నారు, అందుకని చెప్పలేదేమో అంటున్నారు. అలాంటప్పుడు ఆయన మనకి ఏం ఆదించిన ప్రయోజనం ఉన్నది? వారి ఆజ్ఞ ఉల్లంఘించిన దోషులు అవడం తప్ప. అందుకే ఆయన ఏమీ చెప్పరు. ఈలోగా ఆయన తమ లీలలతో మనలో విశ్వాసం కలిగించి అట్టి కృతజ్ఞత విశ్వాసాలతో వారి ఆదేశం పాటించే యత్నం మనలో ఆరంభమయ్యేలా చేస్తారు. అందుకే ముందు అసలు బాబా ఏం చేస్తారంటే ఆయన మీద ప్రీతి కలగాలి, హృదయంలో పరివర్తన కలగాలి. అది కలిగేట్టుగా ఎట్లా చేస్తారంటే మనలో విశ్వాసం కలిగిస్తారట. ఈలోగా ఆయన తమ లీలలతో మనలో విశ్వాసం కలిగించి అట్టి కృతజ్ఞత విశ్వాసాలతో వారి ఆదేశం పాటించే యత్నం మనలో ఆరంభమయ్యేలా చేస్తారు. కానీ మనం ఒక పట్టాన ఆ మార్గంలోకి రాము. మన పిల్లల మేలుగోరి వారిని బడికి పంపాలని మనం చూస్తూ ఉంటే మన పిల్లలు బడికి వెళ్తామనే ఆశ చూపి మన నుండి తాము కోరినవన్నీ పొందటం చూసి విద్యాభ్యాసం మాత్రం ఎగ్గొట్ట చూసినట్లే మనము చేస్తాం. అంటే ఏంటి, పిల్లలు నువ్వు స్కూల్కి వెళ్తే నీకు అవి కొనిస్తా ఇవి కొనిస్తా, నువ్వు ఎట్లయితే ఆశ పెడితే వాటి కోసం వెళ్తారో, వాటి కోసం అవి పొందినా కానీ మిగిలిన విద్యని ఎట్లా అంటే పట్టుకోకుండా ఉంటారో, అట్లాగే మనం కూడా ఏం చేస్తున్నామంటే మన నుండి తాము కోరినవన్నీ పొందచూచి విద్యాభ్యాసం మాత్రం ఎగ్గొట్టి చూసినట్లే మనము చేస్తాం. అంటే మనం కోరిందల్లా ఆయన నెరవేర్చకుంటే ఆయనపై నమ్మకం విడుస్తాం. మనం అడిగినవన్నీ ఆయన కనుక నెరవేర్చకపోతే ఆయనపై నమ్మకం విడుస్తాం, ఆయనను బెదిరిస్తూ ఉంటాం, అక్కస్తో అలా చేస్తూ ఉంటాం కూడా. ఇదంతా నేటి మానవుల గురించి సాయి ఎంతో బాధగా అన్న మాటల్లో కపార్ద డైరీలో నిరూపణ అవుతాయి. చూడండి, బాబాని మనం అనుకున్నవన్నీ కనుక అవి కోరకపోతే ఆయనపై నమ్మకం విడుస్తాము, ఆయన్ని బెదిరిస్తూ ఉంటాం, అక్కస్తో అలా చేస్తూ ఉంటాం కూడా. ఇదంతా నేటి మానవుల గురించి సాయి ఎంతో బాధగా అనుకున్న మాటల్లో కపార్ద డైరీలో నిరూపణ అవుతాయి అంటారు. ఆయనే మరొకప్పుడు భక్తులు తమకు సమర్పించిన పనికిరాని నాణ్యాలు అరిగిపోయాయని, నక్కుపోయినవని, చెల్లనివని చూసి నా వద్దకన్నీ ఇలాంటివే వస్తున్నాయి, బాబా అంటున్నారట, నా వద్దకన్నీ ఇలాంటివే వస్తున్నాయి, ఏం చేస్తాం అన్నారు. ఆ కాసులు మన హృదయాలకి సంకేతం అన్నమాట.
అలానే ఆయనపై విశ్వాసం లేక ఊరికే చోద్యం చూడవచ్చిన స్టేషన్ మాస్టర్ ఎదుట ఆయన మసీదులోని కుండల్లో నీరు పారబోసి కుండలు బోర్లిస్తున్నారు. అతను కారణం అడిగితే ఏం చేస్తాం, నా వద్దకు వచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తున్నాయి అన్నారు. ఆయనకు మనపై గల ప్రేమను, ఆయనలోని సర్వసమర్థతను, జ్ఞానాన్ని గుర్తించి వారి బోధన మన హృదయాలనే కుండలలో నింపుకోవడానికి సిద్ధంగా ఎక్కువ మంది ఉండరని వారి భావం. ఎందుకు బాబా అలా చేశారంటే దాని సంకేతంగా ఆయనకు మనపై గల ప్రేమని, ఆయనలోని సర్వసమర్థతని, జ్ఞానాన్ని గుర్తించి వారి బోధను మన హృదయాలనే కుండల్లో నింపుకోవటానికి మనం సిద్ధంగా ఎక్కువ మంది ఉండమని వారి భావం. ఈ మహత్తర సత్యం అర్థం చేసుకుంటే అంతటి మహనీయులైన సాయి సన్నిధిలో హరివినాయక్ సాటే వంటి వాడు ఆవేదనతో వర్ణించినంతటి దౌష్ట్యం పాతుని తాత్కాలికంగానే నా సన్నిధిని ఎలా కలుషితం చేయగలుగుతున్నది అర్థం కాదు. అంటే మనుషులు ఇట్లా ఉండబట్టి మనం అనుకుంటాం, సాడే అధ్యాయంలో చదువుకున్నప్పుడు సాయి సన్నిధి ఇంత ఘోరంగా మార్చారా అని అనుకుంటూ ఉన్నాం. కానీ వాళ్ళందరూ మార్చిన వాడు వీళ్ళే. అందుకని మాస్టర్ అంటున్నారు, మనం సాటే అంత ఇదిగా రాసినటువంటి దాని విషయాన్ని గురించి చెప్తూ వర్ణించిన దౌష్ట్యం పాదుకొని తాత్కాలికంగానైనా ఆ సన్నిధిని ఎలా కలుషితం చేయగలుగుతున్నది అర్థం కాదు. దీన్నే మామిడి పూత పండ్లు అవటం ఉదాహరణగా తీసుకొని తమను జన్మ సార్థకమయ్యేదాకా అంటిపెట్టుకొని అనుసరించగల వారు ఎప్పుడు కొద్ది మందే ఉంటారని వారు జోక్తో ఒకసారి చెప్పారు. ఈ పూతంతా పండ్లకి ఎంత బాగుంటుంది, కానీ మధ్యలోనే ఎన్నో రాలిపోతాయి ఎన్నో కారణాల చేత అని. అందుకని తమని మన జన్మ సార్థకమయ్యేదాకా ఆయన్ని అంటి పెట్టుకుని అనుసరించగల వారు ఎప్పుడు కొద్దిమందే. ఉపాసని లాంటి వాళ్ళు, అంతటి అనుభవాలు పొందిన వాళ్ళు కూడా మళ్ళీ 3-4 ఏళ్ళు, నీకు 4 ఏళ్ళు ఉంటే నా ఆశితే నీకు వస్తుంది, ఇది ఇస్తానన్నా కానీ 3.5కే ఆయన మిగిలినవే ముఖ్యం అనుకొని బాబా కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడట. ఎందుకని మనసులో చెప్పుకున్నాడు, అక్కడికి వెళ్తే ఆపేస్తారేమోనని. ఇలా జనార్దన్ యశ్వంత్ గల్వంకర్ తన సాయశక్తిలా ప్రయత్నించి గత జన్మలోని తన సౌశీల్యాన్ని, పవిత్రతను తిరిగి సాధించుకున్నాకనే అతడికి సాయి నుంచి దాని ఫలితమైన ఆశీర్వచనం కూడా లభించింది. అంటే అతనికి స్వప్నంలో చెప్పారు, గత జన్మలోంచి చేస్తూ ఉన్నాడు. అతను లేనప్పుడు కూడా అక్కడ భక్తులతో చెప్పారు, ఇతను చాలా నిజాయితీ గలవాడు, పవిత్రత గలవాడు అని. ఇది సాధించిన తర్వాత బాబా యొక్క ఆశీర్వచనం కూడా లభించింది. అతడు 1917లో బాబా సమాధి చేయడానికి ముందు షిరిడీ వెళ్ళినప్పుడు వెనుకటి కాక బాబాపై పూర్ణ విశ్వాసంతో వెళ్ళాడు. మొదటి ఎన్నిసార్లు వెళ్ళినా అతనికి విశ్వాసం కలగలేదు. 17లో మాత్రం పూర్ణమైన విశ్వాసంతో వెళ్ళాట. సాయి చెప్పిన సౌశీల్యము, సద్వర్తనము సాధించుకున్న వారికే వారి పూర్ణ ఆశీస్సు లభిస్తుందని ఇదే గుర్తు. ఆయన బాహ్యంగా పూజించడం కంటే కూడా మనలో ఈ నైతిక పరివర్తన తెచ్చుకొని బాబా చెప్పినట్లుగా జీవించగలిగితేనే అనుగ్రహం లభిస్తుంది. అందుకే సాయి అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. ఆ దివ్య స్పర్శకు జనార్దన్ గల్వంకరు దివ్యమైన పారవశ్యం కలిగింది. అతనికి బాహ్య ప్రజ్ఞ లేకుండా పోయింది. అంటే మనం కనుక మనలో అటువంటి పవిత్రతని వాటిని సాధించుకుంటే ఆయన ఒక్క స్పర్శతోనో, ఒక చూపుతోనో, ఒక మాటతోనో మార్చేస్తారు. ఇక్కడ అతని తల మీద చేయి పెట్టారట బాబా. ఆ దివ్య స్పర్శకు జనార్దన్ గల్వంకర్కు దివ్యమైన పారవశ్యం కలిగింది. అతనికి బాహ్య ప్రజ్ఞే లేకుండా పోయింది. ఆ సమయంలోనే ఆ పక్కనున్న భక్తులతో అతడి పూర్వజన్మల గురించి బాబా చెప్పిన విషయాలన్నీ అతనికి తిరిగి బాహ్య ప్రజ్ఞ కలిగాక ఆ భక్తులు గల్వంకర్తో చెప్పారు. అంతేకాదు అతనిని ఈ జన్మలో ఈ తల్లి గర్భంలో తామే ఉంచామని కూడా సాయి చెప్పారు. అంటే వాళ్ళ యొక్క గత జన్మల నుంచి వాడు ఎలా ఉన్నారు, ఎక్కడ మళ్ళీ ఏ తల్లి గర్భంలో జన్మింపచేయాలి అనేది కూడా బాబానే చూసుకుంటారు. అందుకే ఇతని విషయంలో మళ్ళీ ఈ తల్లి గర్భంలో కూడా తామే ఉంచామని సాయి చెప్పారు. చిత్రగుప్తుడు, యమధర్మరాజు కూడా వారి ఆదేశానికి బద్దులే. అంటే మరి ఎక్కడ జన్మించాలి ఇవన్నీ కూడా. అందుకని చిత్రగుప్తుడు, యమధర్మరాజు కూడా వారి ఆదేశానికి బద్దులే కాబోలు. ఈ స్పర్శ గల్వంకర్లో శాశ్వతమైన మార్పు తెచ్చింది. సద్గురు యొక్క స్పర్శ అందులో బాబా అనుగ్రహించటం అతనిలో శాశ్వతమైన మార్పు తెచ్చింది. అప్పుడు బాబా అన్నారు, సాయి అంటే ఈ 3.5 మూరలు ఎత్తున్న భౌతిక శరీరం మాత్రమే కాదు, మేమే సర్వత్రా ఉన్నాము. నన్ను సర్వత్రా దర్శించగలగడం భక్తులు నేర్చుకోవాలి అన్నారు. సాయి చెప్పిన ఆ మాటలే గల్వంకర్ పట్ల ఆశీస్సులుగా పరిణమించాయి.
అంతకుముందు పరమార్థానికి అంత ప్రాముఖ్యమైన అతనికి సాయి తమ దివ్య ప్రేరణ స్ఫురణ ప్రసాదించి అతని చేత భగవద్గీత, ఏకనాథ భాగవతము మొదలుగా ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్నో చదివించారు. దానివల్ల ఆయన చెప్పిన మాటలు అతని హృదయంలో దృఢంగా నాటుకున్నాయి. అవన్నీ వారి వాక్యాల దివ్య లీలల వివరణలే కదా ఈ గ్రంథాలన్నీ కూడా. అటు తర్వాత గల్వంకర్ మానవ సహజమైన ఇష్టాయిష్టాలకు, అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వక సాయి ఉపదేశానికే ప్రాధాన్యమిచ్చి తానున్న చోటే తన ఉద్యోగ విధుల్లోనే సాయిని, వారి ఆదేశాన్ని దర్శించాడు. అంటే షిరిడీలో ఉన్న దేహమే మీరు అనుకుంటే నన్ను చూడట్లే అన్నారు కదా. అందుకని ఆ బాబా చెప్పినట్లుగానే సాయి ఉపదేశానికి ప్రాధాన్యతనిచ్చి తామున్న చోటే తన ఉద్యోగ విధుల్లోనే సాయిని, వారి ఆదేశాన్ని దర్శించాడు. అతని ఉద్యోగ విధులన్నీ సాయి ప్రబోధామృతాన్ని ఆచరణలో పెట్టే చక్కని అవకాశాలని, లౌకిక జీవితమే ఆయన చెప్పినదని అభ్యసించడానికి సరైన రంగస్థలమని ఆయన గుర్తించాడు. అబ్బా, ఈ జీవితం కష్టమని దీన్ని అది ఇది అనుకోలేదని. ఈ జీవితంలోని వీటన్నిటిని మనం ఆచరించడానికి అనువైన అవకాశం. ప్రత్యక్షంగా సాయి ఎదుట ఉన్నప్పుడు ఎలాంటి వారైనా సరిగా నడుచుకో చూస్తారు. అందుకని ఏంటి, బాబా ముందు ఉంటే ఇప్పుడు మనలో వచ్చే ఆలోచనలు లేకపోతే వేరే వాటి మీదకి వెళ్ళదు. ఆయనే చూస్తూ ఉంటాం. ఆయన మనల్ని చూడాలని, లేకపోతే అమ్మో జాగ్రత్తగా ఉండాలని తెలియకుండానే మనం అందరం బుద్ధిగానే ఉంటాం. అదే అంటున్నారు, ప్రత్యక్షంగా సాయి ఎదుట ఉన్నప్పుడు ఎలాంటి వారమైనా సరిగ్గానే నడుచుకో చూస్తాం. వారి నుంచి పరోక్షంగా ఉన్నాం అనుకున్నప్పుడే సూర్యుడిలోని చెడ అంధకారం అనుకున్నట్లు మనలోని రాక్షస ప్రవృత్తులన్నీ తలెత్తాయి. వాటి తాకిడిలో సాయి ఆదేశం గుర్తుకురాదు. ఏంటి, ఇప్పుడు బాబా లేదు, ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను, నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాను, లేకపోతే రూమ్లో ఒక్కళ్ళే ఉన్నాం, బాబా లోపల పూజ గదిలో ఉన్నారనుకున్నాం అనుకోండి, అప్పుడు మనలో ఉన్న రాక్షస ప్రవృత్తులన్నీ తలెత్తుతాయి అంటున్నారు. అంటే ఎప్పుడైతే ఆయన్ని విస్మరించి ఉన్నామో అప్పుడు సాయి ఉపదేశాలు గుర్తురావు. వచ్చిన మనలోని వెనకటి దుష్టవాసన ప్రభావం వల్ల వాటిని మరలా మనం ప్రక్కకి నెట్టి వేసుకుంటాం. అందుకు ఎన్నో సాకులు సమర్థింపులు చేసుకుంటాం. ఎక్కడ కుదురుతుందండి, ఇంత పనులండి, అవండి ఇవండి, ఏదో ఒక సాకులన్నీ మనం చేసుకుంటాం. అందుకెన్నో సాకులు సమర్థింపులు చేసుకుంటాం. కర్మఫలదాతకు మన సాకులు సమర్థింపులతో పని ఉండదు. చెప్పింది చేశామా లేదా అన్నదే కానీ పాటించామా అన్నది వాళ్ళకి మన సాకులతోటి, మన సమర్థింపులతోటి పని ఉండదు. అతడు మన హృదయ సాక్షి కూడా. ఆయనకి తెలియకపోతే కదా మనం ఏం చేస్తున్నాము, మన ఉద్దేశాలు, పనులు, వీటిని బట్టి ఇక జరగని రీతిన తన శిలాశీసనం చెక్కి మన కర్మఫలం సిద్ధం చేస్తాడు. ఏముంది రేపు చేయకపోతే మనం ఏదో చేసుకున్నాం, కాలక్షేపం చేస్తాడు. మనం చేసే పనులు బట్టే ఆయన మళ్ళీ మార్చడానికి లేనట్టుగానే ఆ శిలాఫలకం మీద మన కర్మఫలాన్ని సిద్ధం చేస్తారట, శిలాశాసనం చెక్కినట్టుగా. ఇతరులకు తెలియకున్నా మన చేతలు వెనక దాగి ఉండి వాటిని ప్రేరేపించే మన సంకల్పాలను మన హృదయం నుండి మాత్రం మరుగుపరుచుకోలేం కదా. మనకి వేరే వాళ్ళకి తెలియకపోయినా మనం ఏమనుకుంటాం, లోపల ఒకటి పెట్టుకొని బయటికి మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళకి తెలుస్తుందా లోపల ఎంత ద్వేషం, కోపం ఇవి ఉన్నా కానీ ప్రేమగా మాట్లాడుతున్నాం అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది, లేదండి జెన్యున్గా ప్రేమగానే ఉండాలనుకుంటాం. కానీ ఇవన్నీ ఆయనకి తెలియకుండా ఉంటాయి, దాచుకోగలం ఆయనకి తెలియకుండా. అందుకని అంటున్నారు, మన హృదయ సాక్షి కూడా మన ఉద్దేశాలు, పనులు, వీటిని బట్టి ఇది జరగని రీతిన తన శిలాశాస్త్రం చెక్కి మన కర్మఫలం సిద్ధం చేస్తారు. ఇతరులకు తెలియకున్నా మన చేతల వెనుక దాగి ఉండి వాటిని ప్రేరేపించే మన సంకల్పాలను మన హృదయం నుండి మాత్రం మరుగుపరుచుకోలేం కదా. మనలో ఉండి అలా వాటిని తెలుసుకునే సాక్షి చైతన్యమే ఆ కర్మఫల ప్రదాత. అందుకనే ప్రతి ఆలోచన మనలో ఉండి మనలో సాక్షి చైతన్యం ఎవరైతే ఉన్నారో అవన్నీ తెలుసుకోగలిగిన వాడు కనుక ఆయనే కర్మఫల ప్రదాత. ఒకసారి మరణించి మరలా జన్మించే మధ్యకాలంలో మనలోని కర్మసాక్షియే మనకన్నీ విధిస్తాడు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు, మనం అనుకొని ఏ పని చేసినా కానీ మనలో ఉండి సాక్షిగా ఉన్న ఆయనే మళ్ళీ ఇప్పుడు మరణించి మళ్ళీ జన్మించే లోపల ఈ ఏం పొందాలనేది ఆ కర్మఫల ప్రదాతే చేసుకున్న వాటిని బట్టి మనకి ప్రసాదిస్తాడు, విధిస్తాడు. మరొక రకంగా చెప్పాలంటే మనపై మనం విధించుకునే శాసనమే అది. మనం ఆయన అంటున్నాం కానీ ఆలోచనలు పనులు చేసింది మనం కదా. అంటే మనపై మనం విధించుకునేదే అది. కనుక దానిని ఎవ్వరూ తప్పించలేరు. తమలోని ఈ సంకల్పాన్ని సద్గురువుకు సర్వసమర్పణ చేసిన వారి
మనుజన్మల పైన మాత్రమే సద్గురువు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. ఇప్పుడే ఎవరైతే ఈ జన్మలో అట్లాంటి వాడిని ఆయనకి సమర్పించి చెప్పినట్లుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తారో అటువంటి వారిపై, అందుకే బాబా చెప్తున్నారు, వాడిని మళ్ళీ ఈ తల్లి గర్భాన్ని జన్మింపజేశారంటే తర్వాత జన్మలపై కూడా సద్గురువు శ్రద్ధ వహిస్తారు. మిగిలిన వారి సంగతి పక్షపాతం ఎరగని కర్మసూత్రమే చూసుకుంటుంది. దానికి పక్షపాతం ఏముంటుంది కర్మసూత్రానికి? మంచి పని చేస్తే మంచి, చెడు చేస్తే చెడు పొందాల్సిందే. పక్షపాతం ఎరగని కర్మఫలమే చేస్తుంది అట. మిగిలిన వారి సంగతి పక్షపాతం ఎరగని కర్మసూత్రంగా చూసుకుంటుంది. ఇది తెలిసే జనార్దన్ గల్వంకర్ వీలైనంత తరచుగా సాయికి భౌతికంగా దగ్గరయ్యే ప్రయత్నం చేయక సర్వగతమైన సాయి సన్నిధిని తన హృదయంలో దృఢంగా ప్రతిష్ఠించుకొని శరీరాన్ని తన ఉద్యోగ ధర్మంలో నిమగ్నం చేశాడు. అంటే బాబాకి దగ్గరగా ఉండటం అంటే ప్రతిసారి షిడి వెళ్ళి రావటం కాదు, మనసులో ఆయన్ని పెట్టుకొని ఆయన చెప్పినట్టుగా నడుచుకోవటం, ఆయనకి దగ్గరగా ఉండటం. అందుకని ఇతను అలా పాటించాడట. సాయి అతని చేత శ్రీరాముడు ఆచరించి చూపిన శ్రీకృష్ణుని భగవద్గీతలో బోధించిన కర్మయోగాన్ని ఆచరింపజేశారు. అట్టి సద్గురువే మన చేత ఆయా సాధనలు చేయించవలసిందే కానీ మనంగా వాటిని పూర్తిగా అనుష్ఠించలేం. మనం సాధన చేయాలనుకుంటే మన మనసే మన అధీనంలో ఉండదు. కారణం మన చేత తప్పుడు పనులు చేయించే మనస్సే అటు తర్వాత దానిని నిగ్రహించే రక్షకుడు ఎలా సాధ్యం? ఇప్పుడు మన చేత తప్పుడు పనులు చేస్తుందండి మన మనసే కదా అన్నిటికీ కారణం. మరి అలాంటిది మన మనసు వాటిని నిగ్రహించి చేయడం ఎలా సాధ్యం అవుతుంది? కాదు. కనుక ఆయన చేయించాల్సిందే. దాన్ని గురుపరం చేస్తే ఆయన దానిని నిగ్రహించి రక్షకుడిగా పనిచేసేలా చేస్తాడు. అందుకు మనసును సమర్పించడం ఎందుకంటే ఇది కారణం. దాన్ని ఆయనకి సమర్పిస్తే ఆయన దానిని నిగ్రహించి రక్షకుడిగా పనిచేసేలా చూస్తారు. మన ఇష్టాయిష్టాలకు, తాత్కాలికమైన పరిస్థితులకు తలవగ్గక వారిపై విశ్వాసంతో ఆ మార్గంలో మనకెదురయ్యే కష్ట నష్టాల మధ్య ఓరిమితో యథాశక్తి వారు ఆదేశించిన మార్గాన్ని యత్నించడమే మన మనస్సును ఆయన చేసే మార్గం. ఎలా చేయాలండి? మనస్సుని ఆయనకి సమర్పించాలని అనుకున్నాం. ఎలా చేయాలి అంటే మన ఇష్టాయిష్టాలను, తాత్కాలికమైన పరిస్థితులకు తలవొగ్గక వారిపై విశ్వాసంతో ఆ మార్గంలో మనకెదురయ్యే కష్ట నష్టాల మధ్య ఓరిమితో యథాశక్తి వారు ఆదేశించిన మార్గాన్ని, మనకి ఎలాంటి ఎదురవుతూ ఉన్నా కానీ మనం ఓర్పు వహించి బాబా చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉండటమే, దానికి ప్రయత్నించడమే మన మనస్సును ఆయన పరం చేసే మార్గం. అదే ఆయనకి నిజంగా దక్షిణ సమర్పించడం అన్నా, మన 2 చేతులు జోడించి నమస్కరించడం అన్నా, లేక వారి 2 పాదాలు పట్టుకోవడం అన్నా, అలా ఉండి అలా జీవించడం, ఆయన గుర్తుపెట్టుకొని ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడమే ఆయనకి దక్షిణ సమర్పించడం అన్నా, ఆయనకి నమస్కారం పెట్టుకోవడం అన్నా, లేదా ఆయనకి 2 చేతులు జోడించి నమస్కరించడం అన్నా. కాకుంటే వయసులో గల్వంకర్ చిన్నవాడవటం వలన ఇదంతా అతడు వివరంగా తెలుసుకున్నట్లుగా తోచదు. తెలిసినది ఆచరించడంలో నిమగ్నమైన వారికి ఆచరణ గురించి మాట్లాడటానికి ఎలా సాధ్యపడుతుంది? ఎవరైతే నలుగురికి తెలియాలనుకుంటారో వాళ్ళ ఆచరణ గురించి మాట్లాడతారు తప్పించి, ఆచరణ తమ శ్రేయస్సు కోసం చేసుకునేవాడు గుర్తించాలని అనుకోడు కదా. దాని గురించి మాట్లాడే పనే ఉండదు. నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను అనే మాట ఉండదు. కారణం ఏంటిది? నీ కోసం, నీ శ్రేయస్సు కోసం నువ్వు ఆచరిస్తూ ఉన్నావు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఆచరించడంలో బిజీగా ఉన్నవాడికి మన గురించి మాట్లాడటానికి అవకాశం ఉండదట. నిజమైన తెలిసినది ఆచరించడంలో నిమగ్నమైన వారికి ఆచరణ గురించి మాట్లాడటానికి ఎలా సాధ్యపడుతుంది? సముద్రంలో ప్రాణాలు ఈత కొడుతున్నవాడు ఈత గురించి, తన ప్రతిభ గురించి ఉపన్యసించగలడా అంటున్నాడు. సముద్రంలో ప్రవేశించడానికి మునిగిపోతాడు. అంటే దీన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో దాని గురించి చెప్పుకోవడానికి ఉండదు. ఈత గురించి రంధ్రాల నుండి సంపాదించిన పరిజ్ఞానం అప్పుడు ప్రదర్శించగలట. అందుకే ఆధ్యాత్మిక విద్యలో పూర్తిగా తెలిసిన వారెవ్వరూ తాముగా ఏమీ ఎవరికి ఉపదేశించలేరు. వారి ఆచరణే ఉపదేశం అవ్వాలి. అందుకే బాబా దగ్గర తీసుకున్న మహాత్మ్య, మన మహనీయుల దగ్గర తీసుకున్నా కానీ వాళ్ళ ఆచరణే మనకి అదే ఉపదేశం అవ్వాలి. ఉపదేశించడంలో నిమగ్నమయ్యే వారికి ఆచరించడానికి సమయము, అవకాశము ఉండవు. నిజమైన జీవిత గడియలు కారగర్భంలోకి జారిపోతూ ఉంటాయి, కానీ వారికి లోకాన్ని మెప్పించజూడటంతోటే సరిపోతుంది. తమ హృదయాంతరవర్తి సర్వసాక్షి అయిన సద్గురువును మెప్పించే అవకాశమే రాదు.
మనం చేయవలసింది ఏంటి? ఇందాక అనుకున్నట్టుగా మన హృదయాంతరవర్తి అయినటువంటి సద్గురువు, సర్వసాక్షి అయిన సద్గురువుని మెప్పించే యత్నం చేయాలి. కానీ ఇలా గనక చేస్తూ ఉంటే, మనం చేసే ఆచరణలో మాటలు చెప్పుకుంటూ ఉంటే ఆచరించడానికి అవకాశం రాదు. అందుకే బాబా సన్నిధి జవహరాలిని అనేక మిషన్ల మీద ఎలాగో సాయి నుండి దూరం చేసింది. వచ్చాడు, నా శిష్యుడు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, తర్వాత మందిరం కట్టిస్తాను, మసీదు కట్టిస్తానని ఏదో చేశాడు. మొత్తానికి అక్కడి నుంచి ఆయన సన్నిధికి దూరం అయ్యేట్టుగా చేయవలసి వచ్చింది. సాయి దయ వల్ల జనార్దన్ గల్వంకర్ అలాంటి వాడు కాలేదు. ఎల్లెడలా సాయి సన్నిధిని దర్శించేతో ఉన్నాడు. అందుకే సాయి మహాసమాధి చెందాక కూడా అతడు ఆధ్యాత్మికంగా ఇంకా పురోగమించడానికి అవసరమైన అనుభవాలే అతడికి ప్రసాదిస్తూ ఉన్నారు. బాబా మహాసమాధి చెందిన తర్వాత కూడా అతడు ఇంకా ఆధ్యాత్మికంగా చెందడానికి అవసరమైన అనుభవాలనే ప్రసాదిస్తూ ఉన్నారట. ఉదాహరణకు 1921లో అతడు సకుటుంబంగా కాశీ ప్రయాగ వెళ్ళి అక్కడ భరద్వాజ ఆశ్రమంలో కూర్చొని తనకు మహాత్ముని దర్శనం ప్రసాదించమని సాయిని ప్రార్థించాడు. బాబా మహాసమాధి చెందాక అక్కడ నుండి బయలుదేరిన కొద్ది నిమిషాలకి రోడ్డు పక్కన ఒక మహాత్ముడు కనిపించాడు. ఆయన 7 సంవత్సరాలకు ఒకసారి తప్ప అక్కడికి రారని, ఎవరినీ తమ చెంతకి రానివ్వరని, ఎవరి వద్ద దక్షిణ తీసుకోరని అతడి వారు చెప్పారు. కానీ ఆయన గల్వంకర్ను చూస్తేనే ఎంతో ప్రేమతో తమ చెంతకు పిలిచి అతడి జోబులో ఉన్న 3 అణాలు దక్షిణగా సమర్పిస్తే స్వీకరించారు. ప్రార్థన చేసుకుని వచ్చాడు కదా అక్కడ కూర్చొని, బాబా నాకు మహనీయుల దర్శనం కావాలి అని. ఎవరిని దగ్గరికి రాని, నమస్కారం చేసుకొని ఇవన్నీ దక్షిణ తీసుకొని ఆయన పిలిచి మరీ తీసుకున్నారట. ఆయన రూపంలో కూడా అతనికి సాయియే పలికారు. మాస్టర్ గారు కనుక చీరాల స్వామి దగ్గర కూర్చొని ఎలా ప్రార్థన చేస్తే మళ్ళీ ఆయనే పలికారు. అలానే 1932లో ఒకరోజు గల్వంకర్కు సాయి స్వప్నంలో కనిపించి నీకేం కావాలి అని అడిగితే అతడు నాకు దివ్య ప్రేమ మాత్రమే కావాలి అన్న. అనుగ్రహం పొందిన భక్తులందరూ అట్లానే ఉన్నారు. స్వప్నంలో కనిపించి బాబా అడిగారట, ఎప్పుడు 1932లో అడిగారట, నీకు ఇంకా ఏం కావాలి అంటే నాకు దివ్య ప్రేమ మాత్రమే కావాలి అని చెప్పాడు. బాబా అన్నారు, నీకు అది లభిస్తుంది అని చెప్పి అదృశ్యులయ్యారు. అప్పటి నుండి అతనికి ఎప్పుడూ దివ్య ప్రేమ పారవశ్యం కలుగుతూ ఉండేది. అతనిలో పరిపాకం ఎంత కలిగిందో, సాయిని దర్శించాక కూడా ఆయనపై మొదట శ్రద్ధ కలగని అతనిలో సాయి ఎంత పరిపాకం కలిగించారో. అంటే ఏమాత్రం అతన్ని తీసుకెళ్ళినా కానీ అతని శ్రేయస్సు కోసం మొదట్లో బాబా మీద ఏమాత్రం భక్తి విశ్వాసం కలగలేదు. అటువంటి అతనిలో కూడా బాబా ఎంతటి పరిపాకం కలిగించారో. అదే సాయి సన్నిధి ప్రభావం. ఎందుకు మహాత్ముల సన్నిధి అంటే అందుకోసం. ఏ మాత్రం లేని వాళ్ళలో కూడా వాళ్ళ సన్నిధి అంతటి మార్పుని, ప్రభావాన్ని తీసుకొస్తుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈ వారం శ్రీ సాయి సన్నిధిని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది నిజంగా మనకి కూడా అటువంటి సన్నిధి లభించాలని, భక్తుల యొక్క వాళ్ళ యొక్క సంస్కారాలు, వాళ్ళు ఎలా సాయిని ఆశ్రయించకుండా ఎలా ఉన్నారు, సాయిని ఆశ్రయించాక వాళ్ళు ఎలాంటి మార్పు కలిగింది, అశాశ్వతమని కోరుకున్నారా, శాశ్వతమని కోరుకున్నారా, ఒకళ్ళేమో అంతటా ఆయనే ఉండాలని కోరుకున్నారు, ఒకళ్ళేమో దివ్య ప్రేమే కావాలని కోరుకున్నారు. అంటే బాబా బతిలాడి ఏవైనా కోరుకోనే స్థితిలో వాళ్ళు ఉన్నారు. బాబాని అడగడం కాదు, బాబా అడుగుతున్నారు, ఏమైనా కోరుకోరని గడ్డం పట్టుకుని అడిగారట. అలాంటి స్థితిలో ఉన్నారు. మనకి మన జీవితంలో వాస్తవం అనిపించే వాటన్నిటినీ వాళ్ళు అతిక్రమించి ఉన్నారు. అంటే ఏంటి, వాటి పైమెట్లో ఉన్నారు. బాబా వీడి పుట్టడానికి నేను నిమిత్త కారణం అయి ఉండొచ్చు, వీడిని ప్రసాదించి నువ్వే, నీ వాడిని నువ్వే తీసుకో, నాకేం బాధలేదు అన్నాడు అనే భక్తులు ఒకళ్ళు. బాబా ఈ పిల్లవాడే కాదు, ఇంకా మిగిలిన వాళ్ళందరినీ తీసుకున్నా కానీ నాకు బాధ లేదనే వాళ్ళు ఇంకొకడు. అంటే చూడండి, వాళ్ళు ఎలాంటిది, ఏది ముఖ్యం, జన్మలకి మనం ఈ బంధాలన్నింటినీ ఇవే కరెక్ట్ అనుకొని వీటిలో చిక్కుకుపోవటమా, ధర్మబద్ధంగా ఎలా జరగాలో అలా జరుగుతూ ఉండి, మనం చంద్రకర్ లాంటి వాళ్ళు కేవలం అనుకున్నవి చేయలేదనో, లేకపోతే తన బిడ్డను దక్షిణ బాబా దగ్గరికి వచ్చి మౌనంగా ఉంటే కూడా వీటి కోసం ఏదైనా మీకు రావాలని అనిపించుకోవాల్సి వస్తుందా? అలా కాకుండా ఈ మనం తెలుసుకున్న భక్తుల నుంచి మన సంస్కారం ఎలా ఉంటే ఆయనకి దగ్గర అవుతాము. ఇప్పుడు జనార్దన్ గల్వంకర్ విషయంలో హెచ్చరించినట్లుగా మనకి ఎప్పుడు బాబా హెచ్చరించలేదే అంటే మనలో ఇంకా అటువంటి ప్రయత్నం కూడా ఆరంభం కాలేదా? మనలో అటువంటి పవిత్రత కానీ, నీతి కానీ, నిజాయితీ కానీ ఇంకా మనకి ఆరంభం కాలేదా? లేదు, ఆయన చెప్పిన ఆచరించే స్థితిలో లేవని ఆయన చెప్పట్లేదా? ఇవన్నీ కాదండి, నేను పవిత్రుడిని అయితే మరి మనకి అట్లాంటి మహనీయ సన్నిధి లభించిందా? అంటే
ఇంకా మనం చేయవలసింది ఎంతో ఉంది. ఇప్పటి నుంచే ఇలాంటి బలహీనతను తొలగించుకుంటూ ప్రయత్నం చేస్తూ సద్గురువుకి మన మనసుని సమర్పించడం అంటే, మనకి లభించే కష్ట నష్టాల్లోనూ మనం ఏమీ దిగులు చెందకుండా నిష్ఠా ఓర్వలతోటి ఆయన్ని చెప్పినట్టుగా పాటిస్తూ మన జీవితంలో నడుచుకుంటూ ఉంటేనే మన మనస్సుని ఆయనకి సమర్పించినట్లు, లేదా ఆయనకి నమస్కారం చేసినట్లు, ఆయన పాదాలు పట్టుకున్నట్లు అంటూ అన్నారు మహర్షి గారు. అంటే ఎలాంటి వారిలోనైనా మహాత్ముల సన్నిధి ఎంత మార్పు తెస్తుంది అని చెప్తూ ఉన్నారు. తన దగ్గరికి వచ్చి ఏమాత్రం విశ్వసించని వారిని సైతం మహాత్ముల సన్నిధిలో ఎంతటి పరిపక్వత కలుగుతుంది, వాళ్ళకి ఎంత అనుగ్రహం కలుగుతుంది, సన్నిధి ప్రభావం ఎలా ఉంటుందని మనకి మహర్షి గారు ఈ సాయి సన్నిధిలో తెలియజేస్తున్నారు. మనందరికి కూడా అట్లాంటి సన్నిధి లభించాలని ప్రార్థిస్తున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.